వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. ఓటీటీలో రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన టీంని గెస్ట్లని స్టేజ్ మీదకి పిలుద్దాం. సో మీరు మంచి విలనా అండి, చెడ్డ విలనా? చెక్. బయట అయితే చాలా మంచోడిని. ఆహా, మంచి విలనా బయట? మంచి విలన్ కాదు, బేసిక్గా హీరోనే. మ్యానుఫ్యాక్చర్. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ శాండిల్యా. ఇందులో నెగిటివ్ లీడ్ చేశాను అనమాట. అండ్ ట్రైలర్ చూసా, ఫస్ట్ టైం నేను కూడా చూడటం. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు, అంటే అరే రండ్రా అరే పుండ్రా ఇలాంటి క్యారెక్టర్లు ఉంటాయి కదా, ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చాలా చేస్తాను అనమాట. ప్రతి యాక్టర్కి ఒక బేసిక్గా దాహం ఉంటుంది కదా, అంటే ఎక్కడైనా ఆపర్చునిటీ ఉంటే కొంచెం గట్టిగా ప్రూవ్ చేసుకుందాం, ఏదన్నా మన సైడ్ నుంచి కొంచెం గట్టిగా చేస్తే బాగుంటుంది. ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు నాకు సడన్గా ఒకసారి యోగి గారు ఫోన్ చేసి ఇలా ఉంది సందీప్ చేద్దామా అంటే, వైనాట్ అని చెప్పి, ఇంకా మనకు కూడా చాలా గట్టిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి చేశా. బట్ అంటే ఈ స్థాయిలో చేస్తారా లేదా అనేది నాకు ఫస్ట్ అయితే తెలియదు. బేసిక్గా ఇదేదో అంటే ఫస్ట్ 2 ఫ్రాంచైజెస్ అయితే యూట్యూబ్లో రిలీజ్ అయింది కదా, కైండ్ ఆఫ్ అనుకున్నాను నేను కూడా. బట్ ఓటీటీకి రావడం చాలా హ్యాపీ. అండ్ నాకు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే క్యారెక్టర్ ఇచ్చారు. సో దానికి వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇక్కడికి మా టీంని అలానే మా ఫిలింని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మేము హానెస్ట్గా నిజ క్వశ్చన్స్ ఉంటాయి. మళ్ళీ చెప్పండి. మీరు ఆ గ్యాంగ్ రేపు పార్ట్ 1 పార్ట్ 2 చూసారా? మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను నేను మధ్యలో. పార్ట్ 2లో చేశాను కూడా. ఓకే, కాకపోతే నేనే గుర్తుపట్టలేదంటారా? అంటే చెప్పాను కదా ఇంతకుముందు, రారా ఎలండ్రా పుండ్రా రండ్రా ఇలాంటి క్యారెక్టర్లు. సో అందులో కూడా అలాంటిది ఇంచుమించు. ఓకే, సో అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడగను ఇప్పుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. శ్రీను గారు, ఈయన ఇందాక చెవిలో వచ్చి ఆయన అన్నాను నేను. ఓకే, చెప్పండి మీ మాటల్లో. మీ డాన్స్ మూమెంట్ బాగుంది, స్పీచ్. I'm little introvert, so thanks for the Yogi garu for giving this opportunity. అంటే ప్రొడ్యూసర్కి చెప్పరా, అంటే ఆయన ఏమనుకుంటున్నారు? ఓకే, చెప్పండి. Thank you Nag garu for giving me this opportunity. అంటే మా మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పరా, అంటే ఆయన మీకు ఎలా కనిపిస్తున్నారు? గారు, హీరోయిన్ గారు, హీరో గారు, అంటే వాళ్ళకి పేర్లు లేవా? ఓ సరే పోన్లేండి. యా, టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ది గ్యాంగ్ రేప్ 3 టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకేం చెప్పరా? ముందుగా నాని గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేనేనా అంటారా? మీరు ఏం అడుక్కుంటావో అడుక్కో. చెప్పడానికి ఏమీ లేదు. అందరికీ నమస్కారం అండి. ఇది యాక్చువల్గా యోగి భాయ్ నాకు చాలా చిన్నగా చేద్దామని చెప్పాడు. నాకు ఒక 2 months బ్యాక్ ఎప్పుడు కనిపించి, భయ్ మనం ఒక చిన్న చేద్దామని చెప్పారు. చిన్నదే కదా అని చెప్పి ఒప్పుకున్నా, తక్కువ డబ్బులు ఇచ్చారు కూడా. ఇది కావాలి మాకు వైరల్ అవ్వడానికి. తర్వాత తెలిసింది, ఓహో మనం ఓటీటీ ఫిల్మ్ చేస్తున్నాం, ఆ తక్కువ డబ్బులు ఒప్పుకున్నావా అని చెప్పి. ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండి యోగి గారు. ఆయన నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు, నన్ను బాగా నమ్ముతారు కూడా. అంటే మ్యూజిక్లో కబీర్ని ఎలా నమ్ముతారో, విజువల్ వైపు నుంచి నన్ను అంత బాగా నమ్ముతారు. సో ఇది ఎలా ఉందంటే ఒక దెబ్బ కొట్టి నొప్పి పుట్టట్లేదు కదా అని అడిగినట్టు. బ్యాలెన్స్ చేయకపోతే అలా. అందుకు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు యోగి గారికి చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ నేను చెప్పాల్సింది మా నాగేష్ గారి కోసం. నాగేష్ గారు మొదలు నన్ను నమ్మలేదు, ఈ కుర్రాళ్ళలో ఉన్నాడు ఏం చేస్తాడని చెప్పారంట యోగి గారికి. కానీ తర్వాత వర్క్ అయిన తర్వాత ఆయన నాకు, నేను మీకు ఫ్యాన్ అయ్యానని చెప్పారు. థ్యాంక్స్ అని మీరు తర్వాత నన్ను నమ్మినందుకు.
ఈ అవకాశం నాకు ఇచ్చిన వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకోటి ఆటా సందీప్ గారు వస్తున్నారు ఎక్కడైనా, ఆయనకి నాకు చాలా అనుబంధం ఉంది. ఆయన నేను కలిసి ఒకటి చేశాను అనమాట చిరంజీవి గారి బర్త్డేకి, కోడికూర చిల్లి గారి అని చెప్పి ఒక సాంగ్. ఆయన వస్తే ఆయనతో ఆయన లేదు. థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోతే సారీ, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి. డబ్బులే చెప్తా. పూర్లేండి ఫ్రస్ట్రేషన్తో ఉన్నట్టున్నారు. అందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. బాయ్ బాత్ కरेंगे. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ నాకు హోమ్ ఫ్రాంచైజీ. ఎందుకంటే గ్యాంగ్ ర్యాప్ 1 గ్యాంగ్ ర్యాప్ 2 నేనే చేశాను, అంటే మ్యూజిక్ చేశాను. సో ఇట్స్ లైక్ ఏ హోమ్ ఫ్రాంచైజీ ఫర్ మీ. అండ్ థర్డ్ పార్ట్కి చేయడం కూడా చాలా ఎంజాయ్ చేశాను. లైక్ గ్యాంగ్ రేప్ 1 అనేది 2015లో మేము చేసాం. అప్పుడు కొత్తగా ఇది కాన్సెప్ట్. అప్పుడు యోగి గారు నాకు ఒక డైరెక్టర్గా వచ్చి ఇప్పుడు లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్గా మారారు. సో దట్స్ వన్ థింగ్. అండ్ నాక్షస్ నాగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అండ్ దీనికి మ్యూజిక్ చేయడం ఐ రియలీ ఎంజాయ్డ్ బికాజ్ నేను యాక్చువల్గా ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ ఒక తెలుగులో వచ్చి స్టార్ట్ చేశాను వర్క్ చేయడం. ఎందుకంటే ఇంతకుముందు కన్నడలో షుగర్ ఫ్యాక్టరీ మూవీ చేసి ఇంకొక మూవీ లవ్ అగైన్ అని తెలుగులో రెడీ టు రిలీజ్ అది చేశాను. అండ్ గ్యాంగ్ రేపు అనేది ఇంకా గ్యాంగ్ రేప్ 3 చాలా అంటే వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ మ్యూజిక్లో అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా షఫీ ఎఫెక్ట్స్ అండ్ అన్నీ కలిసి లైక్ దట్ సౌండ్ డిజైన్ అనేది మ్యూజిక్ డిజైన్ అనేది మేము చాలా బాగా ఇచ్చాము. And I'm really satisfied and director is satisfied, producer satisfied. So అలా అనమాట. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. జంగా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ సందీప్ గారిది. అండ్ ప్రీతి గారు, షీ ఈజ్ ఆల్సో ఫ్రెండ్ ఫర్ మీ ఫ్రమ్ 10 years. సో తను కూడా చాలా బాగా, అండ్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి తన పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మూవీ. సో అది చాలా బాగా వచ్చింది. ఈ పర్ఫార్మెన్సెస్ అండ్ డైరెక్టర్స్ విజన్ ఇదంతా ఇదంతా ఇన్స్పైర్ చేస్తేనే నేను మ్యూజిక్ అంత మంచిగా చేయగలుగుతా. సో దిస్ ఆర్ జస్ట్ ట్రైలర్. సో ఫుల్ మూవీ చూడండి, మీకు అర్థమవుద్ది ఏముందో అందులోని. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఇంక్లూడింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంకర్ గారు. థ్యాంక్ యూ కబీర్ రఫీ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండి ప్రెస్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హలో, వినిపిస్తుందండి? యా, థ్యాంక్స్ అండి అందరికీ పిలిచిన వెంటనే వచ్చినందుకు, టు సపోర్టర్స్, టు ప్రమోట్ ద ఫిల్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఆ గ్యాంగ్ రేపు 3, ఇందాక కేసీ గారు చెప్పినట్టుగా 2015లో అనుకోకుండా నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీని, అనుకోకుండా నాకున్న ప్యాషన్ కొద్దీ చేసిన ఒక చిన్న ప్రయత్నం చాలా వైరల్ అయిపోయి నాకు చాలా గుర్తింపు తెచ్చి ఇంకా సినిమా వైపు ఫుల్ టైం రావాలి అనే ఆలోచన తెప్పించారు జనాలందరూ. దాన్ని బాగా వైరల్ చేసి దాన్ని హిట్ చేసి, ఆ తర్వాత ఆ గ్యాంగ్ రేపు 2 అందులో యాక్ట్ చేసిన ఆటా సందీపే ప్రొడ్యూస్ చేసి ఆ గ్యాంగ్ రేపు 2లో యాక్ట్ చేసి చేయడం జరిగింది. ఆ తర్వాత మేము ట్రావెల్ అవుతూ 23లో లవ్ యూ 2 అనే ఫీచర్ ఫిల్మ్ కూడా రిలీజ్ చేసాం. దాన్ని కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మా ఫ్రెండ్ నాగ్స్ నాకు చాలా కాలంగా ఫ్రెండ్. తను మనం చేద్దాం, చిన్నగా ఒకటి స్టార్ట్ చేద్దాం, నేను ప్రొడ్యూస్ చేస్తాను అని అంటే, ఈ టైటిల్ అయితేనే కరెక్ట్, ఈ ఫ్రాంచైజ్లో వెళ్తేనే కరెక్ట్. నాకు పెద్దగా డైరెక్టర్గా పెద్ద గుర్తింపు ఏం రాలేదు, కానీ ఈ టైటిల్కి మాత్రం చాలా గుర్తింపు ఉంది. నన్నెవరు గుర్తుపట్టరు, కానీ ఆ గ్యాంగ్ రేపు అంటే ఆ ఫిలింని, ఆ సిరీస్ని గుర్తుపడతారు. సో ఆ టైటిల్తో వెళ్దామని నేను ఒక కాన్సెప్ట్ అనుకుని చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది ఒక అన్కన్వెన్షనల్ కాన్సెప్ట్ అయినా సరే ధైర్యం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బాగానే ఖర్చు పెట్టి ఓన్లీ నన్ను నమ్మి కొత్త టీమ్ని, కొత్త యాక్టర్స్ని పరిచయం చేసి చేశారు. బట్ ద ప్రోడక్ట్ కొత్త వాళ్ళతో చేసినట్టు ఉండదు. ఇట్ విల్ బీ అ బ్లాక్ బస్టర్ తప్పకుండా. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్వర్జేషన్స్ మీకు వినడానికి దొరుకుతుంది. వెరీ ఎంగేజింగ్ సీన్స్ ఉంటాయి, డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తను ఎక్కువ మాట్లాడిస్తాను, లేటర్ ఐ టాక్ అబౌట్ ఇట్. ఇంత ధైర్యం ఎందుకు చేశారు అనేది మీ క్వశ్చనా? మీ తరపు నుంచి క్వశ్చన్ కాదు. మీ పేరులోనే స్పీక్ ఉందా అండి, లేకపోతే మీరు పెట్టుకున్నారా? ఏమంటే మళ్ళీ నాక్జియస్ నాక్స్ స్పీక్. నాక్స్ నేమేనండి. ఓకే, స్పీక్ అంటే నేమ్ అనేది ఎవరైనా పెట్టుకుంటేనే అని అంటుంది. స్పీక్ ఏం లేదు, నాక్స్. ఓకే. చెప్పాలంటే మీరు అందరు ఆల్రెడీ ట్రైలర్ చూసుంటారు. సో దాంట్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి ఏంటి డైరెక్టర్ విజన్ ఏంటి అనేసి. సో సింపుల్గా చెప్పాలంటే నేను అందరికి థ్యాంక్స్ చెప్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే జస్ట్ ఒక కెఫేలో టీ తాగుతూ ఫ్రెండ్ కదా అని స్టార్ట్ చేసి, సరే చాలా రోజుల నుంచి చూస్తున్నాం, చేద్దాం అనుకున్నాం. బట్ ఈ అలజడి ఎక్కడో మిస్ అయిపోతుంది. ఒక టీం ఉంది, ఆ గ్యాంగ్ రేపు అంటే ఎక్కడ పోయినా కనబడే ఒక టీము. దానికి ఒక డిఓపి కానీ, ఆటా సందీప్ లాంటి హీరో కానీ, వీళ్ళంతా ఒక వెలిగి ఉన్న టీంను మళ్ళీ ఎందుకు మనం తీసుకురావద్దు అని సరదాగా మాట్లాడుతున్న టైంలో ఇక్కడ ఉన్న నాకు ఒకటే ఒక పాయింట్ ఏంటంటే, యోగి నాకు ఫ్రెండ్గా ఒక ఆల్మోస్ట్ 4 సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేశాము. ట్రావెల్ అంటే మూవీలోనే కాదు, పర్సనల్గా ట్రావెల్ చేస్తూ వచ్చాము. సో ఈ సినిమాలో ప్యూర్గా మొత్తం హోల్ అండ్ సోల్గా నమ్మిందంటే డైరెక్టర్నే. చాలామంది అన్నారు, ఏంటి డైరెక్టర్ మీద అంత నమ్మకమా అన్నారు. అఫ్కోర్స్ నేను నమ్మాను, సో నమ్ముతూనే ఉన్నాను అన్నట్టుగానే ముందుకు వచ్చాను. స్టార్ట్ అయినప్పుడు ఇద్దరుగా ఉన్నా. యాక్చువల్గా వండర్ఫుల్. అసలు ఏంటంటే ఇందులో ఆర్టిస్టులు కానీ, నాని ఆల్రెడీ చెప్పాడు, తను పాజిటివ్గానే చెప్పాడు, నెగిటివ్ తీసుకోవద్దు. సో స్టార్ట్ అయినప్పుడు సరే చిన్నగానే చేద్దాం నాని అనేసి వెళ్ళినప్పుడు మాకు ప్లాన్ పెద్దగానే ఉంది. బట్ ఏంటి టీం అంతా కొత్త వాళ్ళు, నేను ఒక డైరెక్టర్ని నమ్ముతున్నాను అనుకున్నాను. బట్ నాని తీసిన నిజం చెప్పాలంటే ఒక 2-3 డేస్ అయిన తర్వాత వాళ్ళకంటే ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ డిఓపి తీసే విధానంలో కానీ, ఆ అందరికీ ఏంటంటే ఒక సరే డ్యూటీలాగా చూడడం కొంతమంది చూస్తారు. వెళ్ళాం, షూట్ చేసాం, మన క్యారెక్టర్ వచ్చింది కదా, డైలాగ్ చెప్పాం, కూర్చున్నాం, అలా లేదు. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవరి క్యారెక్టర్ డిఓపి కాంచి ఒక లైట్ మ్యాన్ కాంచి వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా చూసిన తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగి ఇంకా ముందుకు తీసుకెళ్దాం, మీరు ఎక్కడ ఆగొద్దు అన్నట్లో ముందుకెళ్ళాం. సో థ్యాంక్స్ నాని. యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు కూడా వన్ ఆఫ్ ది మోటివేషన్ సినిమాకి, అరే ఇంత కష్టపడతారా సినిమాకి, ఇంత ప్రాణం పెట్టి తీస్తారా అనేది లిటరల్లీ మీరందరూ నాకు టేస్ట్ చూపించారు యాక్చువల్గా. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చేద్దాం, ఇంత డబ్బులు పెడితే అయిపోద్ది కదా, మిగతాదంతా వీళ్ళు చూసుకుంటారన్న ఒక కాన్సెప్ట్తో వచ్చినామన్న నేను. బట్ మీ అందరూ హార్డ్ వర్క్, నెక్స్ట్ సందీప్ జంగా వండర్ఫుల్ మ్యాన్. యాక్చువల్లీ నీ డెడికేషన్ షూట్లో చూస్తుంటే నాకు డైరెక్టర్ మీద కోపం వచ్చేది. ఏంటి ఆర్టిస్టులు ఇంతగానో ఇబ్బంది పెడతాడా, ఎందుకు వదిలేయండి అంటే, ఆర్టిస్ట్ అంటే ఇలాగే ఉంటుంది, నాకు ఇలాగే కావాలి, సీన్ రావాలి, నేను డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ చేయలేని సిచ్యువేషన్ అంటే అతను నమ్మాను. స్టోరీ ఎలా ఉంది సందీప్, సూపర్ అబ్బా, ఈ సినిమా తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావని అనుకున్నాను, ఆ రోజు మాత్రం మర్చిపోవద్దు. నైస్. అండ్ కమింగ్ టు ది డిక్షన్, ఎక్కడున్నారు మన సీను గారు. సో తను కూడా చాలా బాగా చేశాడు. సో మీరు ట్రైలర్లో చూసుంటారు. సో అలా ఒక్కరని కాదు, ఈచ్ అండ్ ఎవరి మన పోలీస్ క్యారెక్టర్లో కానీ, సపోర్టింగ్ క్యారెక్టర్లో కానీ, యా సందీప్ గారు ఇప్పుడు వచ్చారు. హాయ్ సందీప్ గారు. యా ఇలా ఈచ్ అండ్ ఎవరు ఒక్కరని కాదు, మన ఆర్టిస్టుల విషయానికి వస్తే యోగి చెప్పినట్టు కానీ అందరూ సినిమాకి ప్రాణం పోసారండి. అందరూ చెప్తే వినడమే, సినిమా ప్రాణం పెట్టి తీసాము ఇలా అనడం కాదు. ఒక్కొక్క ఆర్టిస్ట్ చేస్తుంటే బయట నుంచి చూస్తున్న ఒక ప్రొడ్యూసర్లా కాదు, నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని ఇంకా తగ్గించొద్దు, ఎక్కడ తక్కువ చేయొద్దు అనేసి ప్యూర్లీ డైరెక్టర్ని నమ్మారా, మీరు డైరెక్టర్ ఒక్కరిని ఎలా నమ్ముతారు అనే దానికి ఆన్సరే ఇప్పుడు వచ్చిన మీకు ట్రైలరు, నెక్స్ట్ వచ్చే మూవీ. నమ్మండి, తప్పలేదు, డైరెక్టర్ నమ్మండి, డైరెక్టర్ పని డైరెక్ట్ చేసుకొని ఇస్తే మనని సాఫీగా వెళ్ళిపోతాయి. సో అలాగే మన హీరో నరేన్ చాలా బాగా చేశారు యాక్చువల్గా. దానికి తోడుగా ఇక్కడ పోస్టర్లో కనబడుతున్న హీరోయిన్ గురించి కూడా చెప్పాలి, చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా ఇక్కడ స్క్రిప్ట్ ఇలా కాదు అలా కాదు అనుకోకుండా కూడా అందరూ చాలా సపోర్ట్గా చేశారు. వాళ్ళు చేసిన సపోర్టే ఈరోజు ఈ ట్రైలర్, నెక్స్ట్ మూవీ, నెక్స్ట్ అక్కడ మాధురి గారు స్టైలింగ్, తను చాలా బాగా చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో చాలా బాగా చేశారన్నమాట. దీనికి ఒకటే, డైరెక్టర్ని ఎలా నమ్ముతారు అనే వాళ్ళకి ఆన్సరే ఈ ఆ గ్యాంగ్ రేపు. సో నాకున్న ఇంటెన్షనల్ ఏంటంటే, ఆ గ్యాంగ్ రేపు 1 హిట్ అయింది, 2 హిట్ అయింది, అలజడి ఎందుకు మిస్ అవుతుంది అనేది నాలో మొదలైన క్వశ్చన్ మార్క్. ఎన్నో చేస్తున్నారు, సందీప్ గారు చాలా చేశారు,
ఈ గ్యాంగ్లో ఆ గ్యాంగ్ రేప్లో ఉన్న వాళ్ళు ఆడ సందీప్ అండ్ యోగి, ఇది ఒక గ్యాంగ్ అన్నమాట యాక్చువల్ చెప్పాలంటే నా దృష్టిలో. సో ఇలాంటి గ్యాంగు ఎన్నో సిరీస్లో వస్తున్నా కానీ ఇది 2 దగ్గర ఎందుకు ఆగింది, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటూ స్టార్ట్ అయిన ఒక చిన్న ఆలోచన ఈరోజు ఇంత పెద్దగా ఉంది. నెక్స్ట్ కుదిరితే ఇంకా ముందు కూడా దీన్ని ఒక సిరీస్ లాగా తీసుకెళ్తాం. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. నాకు లిటరల్గా చెప్పాలంటే ఆర్టిస్టులకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తాను. నాని ఏమనుకోవద్దు, నేను చూస్తూనే ఉంటాను, నేను ఫీల్ అవ్వకు. బట్ దాట్స్ ఇట్. నాకు సినిమా టేస్ట్ చూపించారు, చాలా బాగుంది. యా, థ్యాంక్ యూ నాగ్స్ గారు. అండ్ చీఫ్ గెస్ట్ వచ్చారు. అసలు ఈ ఆ గ్యాంగ్ రేప్ పార్ట్ 1కి పార్ట్ 2కి మెయిన్ ఫేజ్ మా ఆట సందీప్ గారు. అండ్ లవ్ యూ టు సినిమాలో హీరోగా వండర్ఫుల్ మా ఆట సందీప్ గారికి గ్రాండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మీకోసం. ఎస్, అండ్ అలానే ఇంకా విశ్వక్సేన్ గారికి ఆపోజిట్ గా చేశారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గ్యాంబ్లర్ మూవీలో హీరోయిన్ గా మన ముందుకు రాబోతున్నారు బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ హీరోయిన్ ప్రశాంతి గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఫిల్మ్స్ చేశారు. నజియా గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడ వెయిట్ చేసిన గెస్ట్లందరికీ నమస్తే. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇట్స్ బీన్ మోర్ దాన్ 2 years నేను వచ్చి. భూమి తర్వాత నేను మళ్ళీ ఏ ప్రాజెక్ట్స్ చేయలేదు. బట్ స్టిల్ నన్ను గెస్ట్గా పిలిచినందుకు చాలా థ్యాంక్స్ టు ద టీమ్. నాగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, సీరియస్లీ. యోగి కంగ్రాచులేషన్స్. నాకు ఐ థింక్ ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ 7 years. ఐ థింక్ చాలా మోరల్ సపోర్ట్. మేము ఎక్కువ మాట్లాడకపోయినా లైక్ వీ ఆల్వేస్ గెట్ రిలేటెడ్ టు అబౌట్ ద మూవీస్. సో నెక్స్ట్ నేను ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను. అది నాతో చేయాలనే నేను చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నా. సో ట్రైలర్ చూశాను. నేను ఫ్రాంక్లీ చెప్తా, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ నేను చూడలేదు, సారీ ఫర్ దట్. బట్ థర్డ్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది డెఫినెట్గా. అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. నాకైతే చాలా ఒక క్యూరియాసిటీ పెట్టింది యాక్చువల్లీ ఏంటి అసలు అని. ఎస్పెషల్లీ ఆ డ్రగ్ గురించి కానీ, ఆ హీరోయిన్ యాక్టింగ్, ఎస్పెషల్లీ ప్రీతి గారు వెరీ గుడ్ జాబ్ అండి. నేను చెప్పకూడదు, ఐఎమ్ నాట్ ఏ బిగ్ యాక్టర్, బట్ స్టిల్ యాజ్ ఎ యాక్టింగ్ ప్యాషన్ ఉండటంతో చెప్తున్నాను, చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ వీ నో దాట్ కబీర్ గారు, యూ ఆల్రెడీ నేల్డ్ ఇట్. ఐ వాంట్ టు సీ యూ ఇన్ మోర్ ప్రాజెక్ట్స్. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది యోగి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఐ హోప్ ఇది చాలా పెద్ద ఓటీటీకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ అన్నట్టు డైరెక్టర్ని నమ్మాలి, అప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. సో ఇట్స్ ఆల్వేస్ ఏ క్యాప్టెన్ టు ద షిప్ అండ్ యు ఆర్ ద క్యాప్టెన్ టు ద షిప్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ నాగ్, నువ్వు చాలా సంపాదించాలని కోరుకుంటున్నాను దీంతో. అండ్ 4, 5, 6, 7 ఎక్కడ దాకా తీసుకెళ్తావో ఈ సిరీస్ని తీసుకెళ్ళు. ఇట్స్ అ వెరీ గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ప్రీతి సుందర్ గారు యాజ్ శ్రేష్ఠ గారు, మా ఆ గ్యాంగ్ రేప్ 3 హీరోయిన్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అన్న సాగరం గారు యాజ్ అభి, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. హీరో అండ్ గ్యాంగ్ రేప్ 1కి 2కి మంచి రోల్ చేశారు. అరుణ్ బాబు గారు వాయిస్ అందించారు. ఒకసారి ఎక్కడున్నారు, ఒకసారి ముందుకు రావచ్చు కదా, రండి. ఎస్, అండ్ ముందుగా ప్రీతి సుందర్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ ఫర్ మీడియా కవరేజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వితౌట్ యూ నథింగ్ ఈజ్ పాసిబుల్. అండ్ సో మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే వచ్చారో ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ and encouraging our team. And so coming to the movie, I would like to thank Director Garu and Producer Garu for giving me this opportunity, because without you I wouldn't have been able to experiment on the character. And shoot chesetappudu kuda it was like we all were in sync anamata. So
whatever director wanted me to do, I was doing it. And he was very happy, and I was very happy working with him. And thank you so much, Nani Garu. Prati Okka frame, it was really nice, and actually you gave life to the emotion. So this character, this film is an emotion for me, and I hope I have done justice to the character. So మీరు అందరు చూస్తారు. Thank you so much for all the support, Andy. I would like to say all the best to all of our team members, and without you all, it was not possible to reach here. And producer Garu, I seriously did not expect this big, so big thanks to you. And all the who all worked with me, all the co-actors, thank you so much. We all like collaborated, worked together, until we were in sync together, so problem avaledu. So we all are talented here, producer Garu, director Garu. Because of them, I could deliver what I was about to do it. Thank you so much, everyone here. థ్యాంక్ యూ ప్రీతి సుందర్ గారు. నమస్కారం అండి. ఆ గ్యాంగ్ రేపు మాతోనే మొదలైంది. శాండీ బ్రో మనతోనే మొదలైంది ఆ గ్యాంగ్ రేపు. సో ఫస్ట్ పార్ట్లో మేమిద్దరం ప్లే చేసాం. తర్వాత ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే యోగి బ్రో తన తీసిన అన్ని ప్రాజెక్ట్స్లో ఆన్ స్క్రీన్ నేను లేకపోతే ఆఫ్ స్క్రీన్ నన్ను వాడుకున్నాడు బాగా. సో ఇన్ ఎవ్రీ ప్రాజెక్ట్ నేను పార్ట్ అయ్యాను. దట్స్ సో హ్యాపీ. ఇప్పుడు దీనిలో కూడా నేను డబ్ చేశాను. సో చాలా మంచి ఫ్రాంచైజ్ అండ్ నేను చూశాను, అదిరిపోయింది. సో యాజ్ యూజువల్ విషింగ్ ఆల్ ద లక్ టు ఎంటైర్ టీమ్. అండ్ లీడ్స్ ఇద్దరు ఎరగొట్టేశారు, కుమ్మేశారు. అండ్ సందీప్ బ్రో, వాట్ అ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు. అండ్ యా, విషింగ్ ఆల్ ద లక్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అగరం గారు. మీరే చాలా హైటెక్ కనిపిస్తున్నారు. అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆ గ్యాంగ్ రేప్ 3 అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షార్ట్ టైంలో. అసలు ఎంత లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ టేక్స్ మంత్స్ ఫర్ షూటింగ్, కానీ ఒక 1 వీక్ లోపలే లైక్ 3 డేస్లో చాలా షార్ట్ టైంలో షూట్ చేసేసారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ యోగి గారు లైక్ హీ గాట్ లైక్ లాడ్ ఆఫ్ పేషెన్స్. అండ్ నాకు చెప్పడం అవసరం లేదు, హీ ఎంకరేజ్ మీ అలాట్. అండ్ నాని, నీ లైటింగ్ అసలు నేను కాస్ట్యూమ్ డిజైనర్ లా చేశాను. అసలు ఎన్ని మూవీస్ చాలా బాగా చేస్తున్నావు, లైక్ రియలీ లైక్. అండ్ రఫీ భాయ్, మ్యూజిక్ విత్ అ క్యాట్. అండ్ అందరు కో యాక్టర్స్ అందరికీ చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నా కోసం వచ్చిన వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయడానికి అండ్ చాలా థ్యాంక్స్. మా అన్నయ్యకి కూడా థ్యాంక్స్ టు అక్షిత, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ నారాయణ అన్నసాగరం గారు. మీరు ఇంకా హీరోగా నమస్కారం. And first of all the best and congratulations to the whole team. You guys killed it. And Yogi Garu, next time guest and cheppinappudu, I think you should mention we are the guest here, so we'll dress up better and come. You can't put us on spot like this, like always. And first of all, I think I should first talk about the actress. I should say no. So I think it takes a lot of courage to take up this thing, and super proud of you. You did great job, and even the actor also. Oh my God, yeah. So they did amazing, and I know Yogi Garu for like almost like 5 years now, and he was always bold, and you know it's not easy to take something in the bold concept ni ikkad daka as a movie out. It's not easy, and I've seen him, what all he has gone through, and super proud of you. And yeah, good luck. And then the other person, I can't see him. Where's Sandeep? Hey, hi. I've known him like from Vizag. We worked for another, what should I say? I think initial stages of my career, we did an independent film, and I know him through that.
So you did amazing, Krish, as I told you, and I want to see you as a director also. Don't forget that. Don't stick to your acting. Okay? And then good luck to you, and even to our music director. Congratulations, you did amazing. And good luck to the whole team. Yeah? థ్యాంక్ యూ గారు మీ మాటల్లో మా ఓటీటీ ఫిలిం గురించి ప్లీజ్. అందరికీ ఆ గ్యాంగ్ రేపు 3. ఇది నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ సర్కిల్ చాలామంది ఈ మూవీలో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్స్, వీఆర్ జిమ్ మేట్స్, and Naren Annasagaram, who is doing his debut in this movie. I'm wishing him all the very best. Preeti, Yogi sir, and Sandeep sir. So what I want to tell is, Ioka decision, you know, it takes a lot of courage for a girl to do such kind of role, because ఇది ఒక social message ni istundi. And I'm really proud of you, Preeti. I mean, I really enjoyed the visuals. I mean, it's really giving a good message. And ఇది యూత్కి కానీ మన సోషల్ స్టేచర్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అండ్ యోగి సార్ చాలా బాగా వచ్చిందండి, ట్రైలర్ చూసాను. బికాస్ సినిమా ఈజ్ ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ వీ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ అవర్ ఇమోషన్స్. సో ఆ ఇమోషన్ని మంచిగా మీరు స్టోరీలా తీశారు, అండ్ విచ్ ఐ కుడ్ రియలీ రిలేట్ ఇన్ ద ట్రైలర్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్, దే విల్ ఆల్సో సీ ద ఇమోషన్ అండ్ దెన్ యునో దే విల్ కనెక్ట్. ఎందుకంటే అందరూ అన్ని ఇమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు లైఫ్లో. సో సినిమా ఈజ్ ఓన్లీ దట్ ప్లాట్ఫామ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ to see such a trailer, and you've done a very good job, sir. Congratulations, way more to go. So yeah, coming to Naren Annasagaram, this is his debut project. Andarki starting stage lo kodiga fear undachu, but to take such a good content, first of all, he must be very mindful to take such a big content ani nenu anukuntunnanu. And he has done a good job, so I wish him all the best for his career, and to the entire team all the very best. Thank you. థ్యాంక్ యూ అక్షత శ్రీనివాస్ గారు. ప్లీజ్. స్మాల్ థింగ్, జస్ట్ టు వెల్కమ్ సందీప్. సో దాన్ని వెల్కమ్ చేసేకంటే ముందు ఆగాంగ్ రేపు 3 స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీబడి అందరూ అడిగింది ఒకటే, సందీప్ చేస్తున్నారా లేదా. ఆబ్వియస్లీ అది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. 1 మేము కలిసి చేసాం, 2 తనే ప్రొడ్యూస్ చేసి తనే మేము కలిసి చేసాం, ఫ్రాంచైజీ మాది, ఈ బ్రాండ్ క్రియేట్ చేసిందే మేము. సందీప్ ఎందుకు లేడు అని అంటే, ట్రూలీ చెప్పాలంటే నేను మొహమాటానికి అడిగాను చేస్తారా లేదా అని. ఎందుకంటే నేను ఇందులో ఆఫర్ చేయగలిగింది ఒకటే క్యారెక్టర్, ద మోస్ట్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. సందీప్ చేత ఆ విలన్ క్యారెక్టర్ ప్లే చేయించి మొన్ననే లవ్ యూ టు క్యారెక్టర్ అసాసినేషన్ నుంచి తేరుకోకముందే ఆ రేపిస్ క్యారెక్టర్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. హీరో క్యారెక్టర్ చేస్తే తన యాక్టింగ్ పొటెన్షియల్కి చాలా అండర్ రేటెడ్ క్యారెక్టర్ అవుతుందని నాకు అనిపించింది. మొహమాటం కొద్దీ అడిగాను, తను నా సినిమా కదా మొహమాట పడి చేస్తానంటాడేమో అని భయపడ్డాను. గుడ్ డెసిషన్ సందీప్ గారు. లేదు కుదరదు, బిజీ ఉన్నానని చెప్పారు. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. బట్ కొత్త వాళ్ళు నరేన్ బాగా చేశారు. బాగా చేయకపోయినా ఆ కటౌట్ చాలు సినిమాకి హీరో అనిపించడానికి. సో హీ డిడ్ వెల్. చాలా నేర్చుకుని చాలా పాజిటివ్గా, అంటే హీఈస్ బీన్ అ గుడ్ లెర్నర్. డైరెక్టర్ నుంచి ఏం తెలుసుకోవాలి, యాక్టర్గా ఏం నేర్చుకోవాలనేది చాలా పేషెన్స్గా ఓపిక్గా నేర్చుకున్నారు. హీ కెన్ డూ బెటర్ నెక్స్ట్ టైం. ఖచ్చితంగా ఫుల్ ట్రైనింగ్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ ప్రీతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టింగ్ ద రోల్ అండ్ ప్లేయింగ్ ఇట్ వెల్. ఆ పక్కనే ఉన్నారు మీ పక్కన, ఆ రోల్ని యాక్సెప్ట్ చెయ్యని యాక్టర్ ఆవిడ. సో ఇట్ వాజ్ ఆఫర్ టు హర్, బట్ స్టిల్ వచ్చినందుకు థ్యాంక్స్. మీరు రోల్ని మాత్రమే రిజెక్ట్ చేశారు, డైరెక్టర్గా నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఐల్ టేక్ ఇట్. సో ఏదో ఒకటి మంచిది డెఫినెట్లీ.
యా సో థ్యాంక్ యూ ప్రీతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు. కావాల్సినట్టుగా ఈవెన్ దో అది బోల్డ్ అనను, ఇట్స్ అ మెచ్యూర్ కాంటెంట్, ఎవరు ధైర్యం చేయలేని కాంటెంట్. సో థ్యాంక్ యూ ఫర్ దట్. ప్రొడ్యూసర్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో మిగతా వాళ్ళు అందరూ కబీర్, అనిల్, నాని, వీళ్ళందరూ ఏంటంటే ఐ డోంట్ నీడ్ టు థ్యాంక్ దెమ్. వాళ్ళు నా ఫ్యామిలీ. నేను ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే చచ్చినట్టు వాళ్ళు చేయాల్సిందే. సో కబీర్ మెయిన్, నేను ఎప్పుడు కూడా విజువల్స్ క్రియేట్ చేసిన తర్వాత నాకు 60% కాన్ఫిడెన్సే ఉంటుంది నా సినిమా పైన. దాన్ని 100%కి ప్రతిసారి తీసుకెళ్లేది కబీరే. ఆ మ్యూజిక్ చూసిన తర్వాత కానీ నాకు నా సినిమా పైన కాన్ఫిడెన్స్ రాదు. సో కబీర్ ఈజ్ యూనో అల్టిమేట్ ఏమంటారు పాలిష్ ఫర్ దట్ మూవీ ప్రతిసారి కూడా. అందుకనే మొదటి నుంచి కూడా నా ప్రతి ఫిల్మ్ కూడా కబీర్తోనే చేశాను, ఫ్యూచర్లో కూడా కబీర్తోనే చేయబోతాను. అనిల్ ఈజ్ నాట్ హియర్. నాని విజువల్స్, తనతో నాది సెకండ్ ప్రాజెక్ట్. అప్పుడు షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం చిన్నగా. అప్పటి నుంచి కూడా తను దేనికి కూడా నో చెప్పరు. నాకు ఇది కావాలి అంటే కొన్ని షార్ట్స్ కొన్ని ఎక్విప్మెంట్ లేకపోతే కుదరవు, కానీ దాన్ని కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. లేదు నాకు అవసరం లేదు, నేను దీన్ని నువ్వు అనుకున్నట్టే తీస్తానని చేస్తారు. దట్ మచ్ టాలెంటెడ్. ఆబ్వియస్లీ ఫ్రమ్ ఆర్జీవి స్కూల్ ఉంటుందా మాత్రం. సో యా థ్యాంక్ యూ. ఇప్పుడు ఐ వెల్కమ్ సందీప్. ఎందుకు అంత మంచి డెసిషన్ తీసుకున్నారు, టైమ్లీ అండ్ గుడ్ డెసిషన్ ఆఫ్ నాట్ ప్లేయింగ్ ఇన్ దిస్ పార్ట్. ఎస్, థ్యాంక్ యూ యోగి గారు. మీరు నెక్స్ట్ ఈరోజు మా మెయిన్ చీఫ్ గెస్ట్ మీకోసం ఇక్కడున్న కళ్ళన్నీ ఎదురు చూసాయి. 2 నిమిషాలకు ఒకసారి వచ్చారా సందీప్ గారు? వండర్ఫుల్ యాక్టర్ ఆట సందీప్ గారు, ప్లీజ్ మీ మాటల్లో ఆ గ్యాంగ్ రేపు 3 గురించి. ఫస్ట్గా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సో ఆ గ్యాంగ్ రేపు అంటే గ్యాంగ్ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, ఒక గ్యాంగ్ చేసేది అనేది స్టార్టింగ్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం. అంటే ఆ గ్యాంగ్ రేపు అనేది ఒక 48 మిలియన్ యూట్యూబ్లో చిన్న షార్ట్ ఫిలిం. సో అది స్టార్ట్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ లాగా చేసామన్నమాట. అందులో కూడా మంచి మెసేజ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ నచ్చి సెకండ్ టైం నేను దాన్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని ఒక కథ చెప్తే పార్ట్ 2 మళ్ళీ వైజాగ్కి వెళ్ళి ఒక మంచి టెక్నికల్ వాల్యూస్తోని షూట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా బాగుంటుంది. మా ట్రైలర్ కానీ సినిమా కానీ చూస్తే ఆ గ్యాంగ్ రేపు 2 కూడా యూట్యూబ్లో ఉంటుంది. అది కూడా చాలా చాలా బాగుంటుంది. నా గెటప్ కానీ అన్ని మేక్ ఓవర్ కానీ చాలా బాగా చేసాం. సో అది కూడా మంచిగా అప్రాక్స్ 10 lakhs 1.9 మిలియన్. సో అది కూడా బాగా రీచ్ అయింది. అండ్ నా ఆ గ్యాంగ్ రేపు 3కి నన్ను ఫోన్ చేసి అడిగాడు. అది మొహమాటంగా అడుగుతున్నాడని నాకు తెలియదు, కానీ నేను ఎక్కడ ఒప్పుకుంటానో గబుక్కని మొహమాటానికి ఒప్పుకుంటానేమో అని నేను భయపడ్డా ఫస్ట్. అంటే గబుక్కని అడుగుతున్నాడు, వామ్మో ఇప్పుడు 3 చేయాలా నేను. అది ఎందుకంటే అండి, వన్ థింగ్ ఐ వాంట్ టు సే, యాక్చువల్లీ చెప్పాలంటే ఐ వాంట్ టు బీ అ కొరియోగ్రాఫర్. అంటే మై ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్. ఫ్యూచర్లో వేరేది ఉంది, అది వేరే, అది రీచ్ అయినప్పుడు నేను మళ్ళీ మాట్లాడతా. కానీ ఐ వాంట్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్ ఫస్ట్. అండ్ ఇలాంటి అవకాశాలు చిన్న వచ్చినప్పుడు, సపోజ్ నేను లవ్ యూ టు ఫిలిం వచ్చింది. సో ఒక ప్రొడ్యూసరు నన్ను జ్యోతిని పెట్టి ఒక మూవీ డైరెక్ట్ చేస్తా అన్నప్పుడు ఆ పాయింట్, నేనేదో పెద్ద తోపు హీరో 6 feet లేను, 6 pack లేదు. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ జ్యోతికి నాకు ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ మధ్యలో ఒక చిన్న పుల్ల పెడితే ఎలా ఉంటుంది, ఇద్దరికి ఉన్న ఒక మంచి ర్యాపో మధ్యలో, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక పొరుగింటి పుల్లకూర లాంటి మా యోగి డైరెక్టర్ లాంటి అతను వచ్చి ఒక చిచ్చు పెడితే, భార్యాభర్తల మధ్య పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఒక టాపిక్ అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే మేము కొట్టుకోం కదా, పెద్దగా ఎక్కువ కొట్టుకోం, నేను జ్యోతి చాలా అండర్స్టాండింగ్తో ఉంటాం. సో మేమిద్దరం కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టు సినిమా అనిపించింది నాకు. సో ఆ సినిమా చేయడం జరిగింది లవ్ యూ టు. అండ్ 3 చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, యోగి అడిగినప్పుడు ఐ కాంట్ డూ ఇంత బోల్డ్గా, ఇంత వైల్డ్గా అంత నేను చేయలేను, ఎందుకంటే ఐ హ్యావ్ మై లిమిట్స్ టు డూ. సో ఆ లిమిట్ క్రాస్ చేసి నేను ముందుకు వెళ్ళలేను. బికాస్ ఐ డోంట్ నో, సొసైటీ అనుకోవచ్చు, లేకపోతే ఐ హ్యావ్ సమ్ బార్డర్స్ అండ్ ఐ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఎ సన్. సో ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్ మీ. అండ్ బీయింగ్ ఏ కొరియోగ్రాఫర్ అండ్ రెస్పాన్సిబుల్గా నేను ఐ కుడ్ నాట్ డూ. ఎక్కడ ఒప్పుకుంటానో, మొహమాటానికి ఒప్పిస్తాడేమో అని భయపడ్డా. కాకపోతే ఏంటంటే
లక్కీగా ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం. ఐ ఫీల్ ఇట్ లక్కీ. అండ్ యూ ఆల్సో. ఇదే డిఫరెంట్గా ఉందే. ఫైన్, ఎనీథింగ్ లైక్ యోగి అండ్ ఇందాక నాగ్స్ చెప్పినట్టు యోగి అండ్ నేను, అనిల్, కబీర్, మేమందరం గుడ్ ఫ్రెండ్స్. ఇట్స్ అ టీమ్, మోస్ట్ ప్రాబ్లీ లైక్ వీ కాల్ ఇట్ ఇస్ అ టీమ్, అ గుడ్ గ్యాంగ్ అని కూడా అనొచ్చు. లైక్ వీఆర్ ప్యాషనేటెడ్ అబౌట్ ఫిలిమ్స్. చాలా ఇష్టం ప్రయాణం సినిమాలంటే. సో అలా స్టార్ట్ అయిన ఒక జర్నీ మాది. బట్ వన్ థింగ్ నేను యోగి గురించి చెప్పాలి ఏంటంటే, సినిమా చేసి అగైన్ అంటే ఒక పెద్ద సినిమా లైక్ 2 కోట్ల సినిమా చేశాడు తను. మా సినిమా బడ్జెట్ 2 crores సినిమా చేసి మళ్ళీ ఒక ఓటీటీ ఫిలింకి తను అంటే ఆ ప్యాషన్ ఒక డైరెక్టర్కి ఉండాల్సింది చిన్నదా పెద్దదా అని కాకుండా ఒక ప్రొడ్యూసర్ దొరికినప్పుడు వాట్ ఎవర్ లైక్ ప్యాషన్ ఏదైతే ఉంది మళ్ళీ ఒక ఓటీటీ ఫిలిం చేశాడు. సో మంచి హిట్ అవ్వాలి. అండ్ సబ్జెక్ట్ కూడా నాకు తెలుసు. అండ్ ఆ గ్యాంగ్ రేపు 3 ట్రైలర్ కూడా నేను వాచ్ చేశాను. చాలా ప్రామిసింగ్గా అనిపించింది, చాలా బోల్డ్గా కూడా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తుంటే బయట రేపులు అంటే చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, అలాగే అబ్బాయిల్ని కూడా రేప్ చేసేస్తున్నారు. సో ఇవన్నీ అంటే ఒక నెగిటివ్ వైబ్ ఉన్న ప్రజెంట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్, అబ్బాయిల్ని చంపేయడం, అమ్మాయిలు డ్రమ్ముల్లో వేసి లేకపోతే గ్యాస్ పేలు చేసి లేకపోతే తోసేసి లేకపోతే అబ్బాయిల అమ్మాయిల్ని రకరకాలుగా ఒక వైల్డ్ సొసైటీలాగా అయిపోతున్న రోజుల్లో అట్లీస్ట్ సమ్ ఫిలిమ్స్ హ్యాస్ టు మేక్ సమ్ నాయిస్. అంటే కొంచెం మెసేజ్ లాంటి సినిమాలు తీస్తే కూడా కొంచెం బాగుంటుంది, ఏమన్నా చూసి మారతారేమో, సినిమా ఇంపాక్ట్స్ అలాట్ అంటారు కదా. సో కైండ్ ఆఫ్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక జోనర్ ఆఫ్ పీపుల్ని ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఆ నెగిటివ్ వైబ్ని తీస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ విషింగ్ ఆల్ ద క్రూ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్పెషలీ ప్రీతి ట్రైలర్లో యూ హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నరేన్ అండ్ డిఓపి వర్క్ Nani, too good, nice. And Kabir, obviously your music is too good. 100% నువ్వు మంచి కన్నడలో తోపు హిట్లు కొట్టావు, నువ్వు పెద్ద ఏం కాదు ఇక్కడ. గుడ్, యు ఆర్ అబౌట్ టు గో ఫర్ గుడ్ స్టెప్. నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ యోగి, ఆల్ ది బెస్ట్. బాగా సినిమా ఆడాలి, సినిమా మంచి ఓటీటీలో మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నా. అండ్ అలాగే నాగ్స్ ఒకసారి ఇలా మీరు ఏదో ట్రైలర్లో డైలాగ్ చెప్పారు, ఒకసారి చెప్పరా? ఆల్రెడీ నాకు ఒకసారి ఆ ట్రైలర్ ఆల్రెడీ యోగి మొత్తం వాళ్ళకి ప్రొటెక్ట్ చేసేసాడు. ఇప్పుడు ఏంటి ఆ ఒక్క డైలాగ్ నా కోసం చెప్పండి. డైరెక్టర్ చెప్తేనే అవుతుంది అది. ఆయన షార్ట్ చెప్పాలి, నేను చెప్తాను యాక్షన్. ఆయన ఎవరండి అసలు? ఎవరా నువ్వు? డైరెక్టర్ అంట, పక్కెళ్ళి ఆడుకో. సామాన్యుడు కదా, ఒక రకంగా ఒక డిఫరెంట్ వైబ్లోకి తీసుకెళ్ళాడు మిమ్మల్ని. ఏం చేశాడు? ఏమన్నా మిమ్మల్ని ఏమైనా చేశాడా అండి? ఇక్కడ చూసే క్యారెక్టర్కి అక్కడ చూసే క్యారెక్టర్కి పొంతన ఉండదు అనమాట. అంటే ఆ డైరెక్టర్ గురించి చెప్పారు చాలా మంది, భయ్యా ఆయనతో పని చేయడం అనేది మామూలు విషయం కాదు అనేసి. అందులో మన అరుణ్ గారు మొత్తుకుంటూ ఉంటారు, భయ్యా ఈయనతో నా వల్ల కాదయ్యా అంటాడు. అంతేముంది అనుకున్నా కానీ నన్ను కూడా పిండేశాడు. అవన్నీ వద్దు, పాయింట్కి రా. నువ్వు డైలాగ్ చెప్పండి. మీరు ఏం కాదు, ఒక డైలాగ్ ఒకటి చెప్పండి. ట్రైలర్ లేదు చెప్పేస్తాను. సేమ్ యాక్షన్ ఉండాలి. ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు చూడండి ట్రైలర్. సందీప్ గారికి అడిగినందుకు పర్లేదు, యోగిని నమ్మాను కాబట్టి ఇక నన్ను ఏం చేసినా కానీ యోగి వదిలేశాను. సో డైలాగ్, ఈ సోదు ముచ్చట్లు ఆపి అమ్మాయి రేట్ ఎంత మాట్లాడ కనుక్కోండి అన్న. కత్తెందుకు జానకి, కత్తెందుకు? బాగుంది. కాకపోతే ఒకటి, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంటే మీరు మంచిగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, చిన్నదో పెద్దదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ప్రొడ్యూస్ చేశారు కదా. ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఆల్ ద క్రూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆట సందీప్ గారు, మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఒక చాలు తీసుకో. ఛానల్స్ కోసం గోయింగ్ ఆన్ స్ట్రిక్ట్. నేను ఎప్పుడు కూడా షార్ట్ ఫిలిం కూడా
క్వాలిటీ పారామీటర్స్తోనే చేశానండి. మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను కాంప్రమైజ్ కాలే. నేను షార్ట్ ఫిలిం వేరేగా సినిమా వేరేగా చేయలేదు. షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను సినిమా స్టాండర్డ్స్తోనే చేశాను. అండ్ మోర్ ఓవర్ ఇంతకుముందు లవ్ యూ టూ ఆన్ పార్ విత్ నెట్ఫ్లిక్స్ క్వాలిటీ అన్నీ మేము ఎంక్వైరీ చేసాము. ఐ హ్యావ్ దట్ యునో వాట్ దే లుక్ ఫర్, టెక్నికల్లీ వాళ్ళు ఏం చూస్తారు అనేది తెలుసు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ పార్, ఏ మాత్రం కూడా ఓటీటీ స్టాండర్డ్స్కి తగ్గకుండా ఉంటుంది. ఇట్స్ అ కంప్లీట్ ప్రొఫెషనల్ అవుట్పుట్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఉంటుంది, బట్ ఏంటంటే రేప్స్ జరుగుతున్నాయి అది కాదండి కాన్సెప్ట్. ఒక అమ్మాయి ఒక వల్నరబుల్ సిచ్యుయేషన్లోకి కాన్ఫిడెంట్గా, అంటే ఐఎమ్ వెల్ సెక్యూర్డ్, నాకు ఎవరేం చేసేది లేదు అని ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ నుంచి ఒక అన్ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళాక తను పడే కష్టం, తను లాక్ అయ్యి తన సర్వైవల్ డ్రామా ఇదంతా అండి. ఇట్స్ నాట్ లైక్ రేపిస్తున్నారు, రేపులు చేస్తున్నారు, అది కాదు. ఆన్ కాంట్రరీ, అమ్మాయిలు ఒక అన్ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లోకి ఎలా వెళ్తున్నారు, వాళ్ళు జస్ట్ థింకింగ్ దట్ దే ఆర్ ఫ్రీ టు గో ఎనీవేర్, అది జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్, వాళ్ళు వెళ్తే ఫేస్ చేసే డిఫికల్టీస్, దాన్ని హైలైట్ చేయడం జరిగిందండి. అఫ్ కోర్స్ రేప్ నేపథ్యం ఉన్నా సరే ఇట్స్ నాట్ లైక్ అంత భయపడే విధంగా మెచ్యూర్ విజువల్స్ ఉండవు. చాలా క్రియేటివ్గా చేసాం, చాలా సాఫ్ట్గా చేసాం. అంత డిస్టర్బింగ్ విజువల్స్ అయితే ఉండదు, బట్ మీనింగ్ఫుల్ విజువల్స్ ఉంటాయండి. వీలుందా సార్? కరెక్ట్ పర్సన్ అడిగారంటే, ఈ మధ్య నేను చాలా పోస్టులు కూడా పెడుతున్నాను. కాకపోతే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇంతకాలం మమ్మల్ని చంపేశారు కదా, కొంతకాలం మీరు చావలేరా అంటున్నారండి. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రియల్లీ సేలబుల్ ఆర్గ్యుమెంట్ ఆర్ నాట్. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంత పూర్వం మన ఎవరో చంపేశారంట అమ్మాయిల్ని, ఇప్పుడు మనం చచ్చే టర్న్ అంట. దట్స్ హౌ మోస్ట్ ఆఫ్ ద ఫెమినిస్ట్ ఆర్గ్యూ. అటువంటి కాన్సెప్ట్తో, అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి కాన్సెప్ట్ చేసినా సేల్ అవ్వదండి. అమ్మాయిలకి అన్యాయం జరిగిపోయింది, ఇవి సేల్ అవుతాయి తప్ప అబ్బాయిలకు జరిగే అన్యాయాల పైన చేస్తే కాన్సెప్ట్ సేల్ అవ్వదు, ఏ ప్రొడ్యూసర్ చేయడానికి ముందుకు రాడు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బ్యాచులర్స్ భయపడుతున్నారు పెళ్లిళ్ళు చేసుకోవడానికి. భయపడాలంటే హనీమూన్ మర్డర్ జరిగింది, ఇంకొన్ని మర్డర్స్ జరుగుతున్నాయి సార్. ఖచ్చితంగా భయపడాల్సిన సిచ్యువేషనే. నేను ధైర్యం తెచ్చుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి అని అనను. భయపడి ఉంటేనే కొన్ని జనరేషన్స్ మ్యారేజ్ అనేది బాయ్కాట్ చేస్తేనే మంచిది. ఐ డోంట్ సజెస్ట్ ఎనీవన్. టిల్లులో డైలాగ్ ఉంటుంది చూసారా, అమ్మర్సంటే అమ్మాయిలు లేరు, అమ్మేసే అమ్మాయిలు ఉన్నారని. కరెక్ట్. భయపడి ఉండి జాగ్రత్తగా ఉండి కొన్ని రోజులు హ్యాపీగా ఉండటం బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. హీరోయిన్ గారు కొంతకాలం వరకు రాంగ్ థింకింగ్లోనే వెళ్దామండి, పర్లేదు, మన కన్వీనియన్స్. ఇప్పుడు అదే రైట్ థింక్ అనుకుంటా. సో హీరోయిన్ గారు, రిజెక్ట్ చేశాను ఇలాని అంటే చాలా బోల్డ్గా ఉంది, రిజెక్ట్ చేశారని అన్నారు. బట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అండ్ మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? మీ పేరు ఏంటండి? రాజేష్ అండి. రాజేష్ గారు, యాజ్ అన్ యాక్టర్ ఐ వాంటెడ్ టు డూ ఎవ్రీ క్యారెక్టర్. సో నేను ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ఇట్స్ మై డ్రీమ్ టు కవర్ ఆల్ ది క్యారెక్టర్స్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. సో అందుకే నేను యాక్సెప్ట్ చేశాను. అండ్ డెఫినెట్లీ కనెక్ట్ అయిన పాయింట్ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశాను. అదేంటంటే, ఐ డోంట్ నో, ఐ కాంట్ సే దాట్. ఇట్స్ ఐ వాంటెడ్ టు డూ దిస్ బికాజ్ దేర్ ఇస్ సంథింగ్, అది మూవీ చూసాక మీకు తెలుస్తుంది. డైరెక్టర్ గారు చూసుకుంటే ఎక్కడ మనకు గ్యాంగ్ రేప్ అలా కనిపించలేదు, ఇదే డ్రగ్స్కి సంబంధించి ఆ కైండ్ ఆఫ్లో అనిపిస్తుంది అనమాట. సో ఏంటి ఆ గ్యాంగ్ రేప్ అనడానికి ఆ స్టోరీకి రిలేటెడ్ ఏంటి సార్? మొదటి నుంచి కూడా ఇది గ్యాంగ్ రేప్ కాదండి, క్లియర్గా ఆ గ్యాంగ్ రేపు టుమారో నెక్స్ట్ డే. దీని పేరు కొంచెం ట్రికీగా పెట్టాము. గ్యాంగ్ రేప్ నేపథ్యం ఉన్నా సరే దట్ స్టోరీ హ్యాస్ నెవర్ బీన్ అబౌట్ గ్యాంగ్ రేప్. ఫస్ట్ పార్ట్లో కూడా ఒక గ్యాంగ్ రేప్ అటెంప్ట్ ఉంటుంది,
కానీ స్టోరీ ఏంటంటే ఆ అటెంప్ట్ చేసిన గ్యాంగ్ నెక్స్ట్ డే ఆ అమ్మాయికి ఏ విధంగా వాళ్ళలో పరివర్తన చెంది ఎలా హెల్ప్ చేశారు, ఏ విధంగా సహాయపడ్డారు, ఆ గ్యాంగ్ రేపు ఆ అమ్మాయి కోసం ఏం చేశారు అనేది రియలైజేషన్ స్టోరీ. అలానే నెక్స్ట్ పార్ట్ కూడా ఆ గ్యాంగ్ వాళ్ళే కిడ్నాప్ చేసిన అమ్మాయిని నెక్స్ట్ డే ఆ అమ్మాయికి ఏ విధంగా సహాయపడ్డారు. ఇది కూడా ఈ గ్యాంగ్ రేపు ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారు, ఎలాంటి పనిష్మెంట్ని ఫేస్ చేశారు అనేది టైటిల్ మీనింగ్ అండి. ఇట్స్ నాట్ ఆ గ్యాంగ్ రేప్ కాదు, ఆ గ్యాంగ్ రేపు, REPU. డైరెక్టర్ గారు ఇప్పుడు ఆలు మారుస్తూ వచ్చారు, అంటే 1, 2, 3లో పైన అక్కడేమో ఆ రాశారు, ఇక్కడేమో ఏ రాశారు, ఇక్కడేమో దీనికి అసలు మీనింగ్ ఏంటండి? ఆ అమ్మాయి అంటే ఈ స్టోరీలో ఇందాక మీరు చూసే ఉంటారు ట్రైలర్లో, అమ్మాయి షీజ్ అ కాల్ గర్ల్ విచ్ ట్రేడ్స్ హర్ బాడీ ఫర్ మనీ. సో అలా సింబాలిక్గా పెట్టాము. డబ్బుల కోసం తనని అవైలబుల్గా పెట్టిన ఒక క్యారెక్టర్, కాల్ గర్ల్ క్యారెక్టర్ అనొచ్చు. సో దానికోసం సింబాలిక్గా పెట్టామండి. సందీప్ గారు అంటే రిజెక్ట్ చేసి ఏ విధంగా ఇచ్చారు? అంటే నా తెలిసి అయితే 3కి ఫస్ట్ యోగి అందరూ ఫ్రెండ్స్ అండి. సపోర్ట్ అంటే లైక్ ఫైనాన్షియల్గా అదేం చేయలేదు. ఇప్పుడు ఇది ఈవెంట్కి రావడమే నా సపోర్ట్, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దట్ ఈస్ వాట్ లైక్ తనకి ఇచ్చే నేను బెస్ట్ సపోర్ట్. అండ్ వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు ఏమున్నా కూడా ఐ విల్ షేర్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్, ఎవ్రీవేర్. నాక్స్ గారు ప్రొడ్యూసర్ గారు ఇస్తున్నారు గజనీ సినిమాలో సంజయ్ రామస్వామి. అదే ఆ విషయం ఇప్పుడు అందరూ ముందు చెప్పారు, భయ్య ఈ డైరెక్టర్ సాఫ్ట్గా కనపడతాడు, అంత సాఫ్ట్ కాదన్నారు. 4 సంవత్సరం నుంచి చూస్తున్నా ఏముందిలే అనుకున్నాను. అది నా క్యారెక్టర్ కాదు, ప్యూర్లీ డైరెక్టర్ విజను. అదంతా డైరెక్టర్ అండి, సినిమా అంటేనే డైరెక్టర్, క్యారెక్టర్లు కావు. అది ఆట సందీప్ అన్న. నెక్స్ట్ ఇంకా మంచి మాస్ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డ్యాన్స్తో కలిపి? అంటే మామూలుగా కొరియోగ్రఫీ అయితే చేస్తున్నాను ఇప్పుడు. అంటే మీరు హీరోగా తెలీదు నాకు. అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా మంచి వస్తే కనుక చేస్తున్నా, అంటే నేను చేయగలిగే బార్డర్లో ఉంటే చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ అయితే కొరియోగ్రాఫర్గా కొంచెం ఒక మంచి సినిమాలో ఒక 4-5 లైన్ టార్గెట్ పెట్టుకున్నా. యాజ్ ఆఫ్ నౌ వైజయంతి మూవీస్ నడుస్తుంది ఇప్పుడు నాకు. సో అది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొక 2 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. ఇది అయిపోతే ఇక నెక్స్ట్ కమింగ్ అప్ ఒక మంచి ఏమన్నా వస్తే కనుక తప్పకుండా చేస్తాను. యాక్చువల్లీ యోగికి నాకు ఒక మంచి ప్రాజెక్ట్ అంటే ఒక స్టోరీ డిస్కషన్ ఉంది మా ఇద్దరికి. సో డోంట్ నో అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది ఒక ప్రొడ్యూసర్తో డిస్కషన్ జరుగుతూ ఉన్నది. జరిగితే వెల్ అండ్ గుడ్ అట్లా. ఓకే, థ్యాంక్ యూ అన్న. డైరెక్టర్ హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బోల్డ్ కంటెంట్ చెప్పేటప్పుడు నిజంగానే అందులో ఒక మెసేజ్ ఉంటుంది, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయ్యే ఉంటుంది. బట్ ఆడియన్స్ అనేవాళ్ళు ఈ బోల్డ్ కంటెంట్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు? బోల్డ్ ఈజ్ సేయింగ్ ట్రూత్ కదండి, భయపడకుండా మొహమాట పడకుండా నిజాన్ని చూపించడం, దట్స్ వాట్ బోల్డ్ మీన్స్. అది ఇప్పుడు ఈ జనరేషన్ యాక్సెప్ట్ చేసే వేవ్ లెంత్లోనే ఉన్నారని నా గట్టి నమ్మకం. ఏదో అంటే ఏదో లేని ఎమోషన్స్ని, కుదరని మొరాలిటీస్ని చూపించే కంటే రియాలిటీని, నలుగురి మధ్యలో ఏం జరుగుతుంది, నా చుట్టూ ఏం జరుగుతుంది అది చూపిస్తేనే నచ్చుతుంది ఇప్పుడు జనరేషన్ కని నా గట్టి నమ్మకం. ఎస్, రియాలిటీని యాక్సెప్ట్ చేస్తాము ప్రతి ఒక్కరము. బట్ మీరు ఇంతకు ముందు అన్నట్లు రాంగ్ థింకింగ్ అనేది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నారు ఆట సందీప్, ఇన్స్పిరేషనల్ కపుల్ అనమాట. వాళ్ళు రీల్స్ చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరు మధ్య ఆ ప్రేమ అది కూడా కనిపిస్తుంది. సో ఆ రాంగ్ థింకింగ్ అని తీసేయండి. అతని క్వశ్చన్కి నేను కంటిన్యూషన్ చేస్తాను. నేను చెప్పిన స్టేట్మెంట్ ఇంతకు ముందు సోలో బాయ్స్ ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని నేను కాపీ పేస్ట్ చేశాను. పెళ్లి చేసుకోకూడదు అని. పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకునే ముందు 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. నేనేమంటానంటే ఆ ఆలోచించే లోపల సమయం గడిచిపోద్దని నేను అంటాను. ఇప్పుడు పెళ్లి జరిగేటప్పుడు బేసిక్గా అవతల సైడు మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మా ఇంటి సైడ్ వాళ్ళ ఇంటి సైడ్ కూడా నా గురించి బ్యాక్గ్రౌండ్ అంతా తీస్తారు. వాళ్ళ సైడ్ మనం కూడా తెలియకుండా మన పేరెంట్స్ చేస్తారు అవి. సో అది ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉంది.
బట్ కొంచెం అమ్మాయిలు అబ్బాయిలు ఎవరికైనా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కనుక జస్ట్ తెలుసుకోండి వాళ్ళ గురించి పర్సనల్గా. నెల రోజులు 2 నెలలు 3 నెలలు డేటింగ్లు కాదు, మినిమం కొద్ది రోజులు వాళ్ళతో జర్నీ చేసి వాళ్ళ క్యారెక్టర్స్ తెలుసుకుని దెన్ యూ గో ఫర్ మ్యారేజ్ అని నేను అన్నా. ఓకే, నువ్వు దాన్ని మార్చి. ఇంకొకటి, ఆయన మ్యారేజ్ అయినా నా మ్యారేజ్ అయినా మా జనరేషన్ వేరే టైం లైన్లో జరిగిందండి. మనం మాట్లాడుకుంటుంది ఈ టైం లైన్ గురించి, ఈ జనరేషన్. ఇప్పుడు అది ఎక్స్పోజ్ అవుతుంది. We don't have ఈ any మధ్యన complaints రీసెంట్ గా about జరిగిన our marriage, our wives, because ఆ జనరేషన్ వేరు, మా టైం వేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళు ఎలా ఇప్పుడు ఆలోచిస్తారు. లైన్ గా ఇన్సిడెంట్స్ అవి వచ్చినాయి కాబట్టి మీరు పర్టికులర్ గా ఫీమేల్ వర్షన్ చూస్తున్నారు, కానీ ఇంతకు ముందు వరకు ఫీమేల్సే వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా స్టోరీస్ ఉన్నాయి కాబట్టి సో ఒకటే పాత్రలో ఒకటే వేగా ఆలోచించుకోవడం మంచిది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ అండి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు. యాక్చువల్గా తను పెళ్లి చేసుకోబోయే వాళ్ళని ఆలోచించుకోమన్నాడు కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళని విడిపోమని చెప్పలేదండి. వీళ్ళు ఆదర్శ జంట అండి, ఎలా కంపేర్ చేస్తారండి మీరు? అలా కాదు, మీరు చెప్పండి ప్రొడ్యూసర్ గారు, పెళ్లి చేసుకోవాలా వద్దా అంటే ఏం చెప్తారు? సభ్య అది సమాజం సభ్య సమాధానం చెప్పాలంటే ఎవరు వినరండి మనం చెప్పిన. మీరు ఎప్పుడు చేసుకోబోతున్నారు? పర్సనల్స్ అంతే. ఇంకా సందీప్ లాంటి వాళ్ళని చూసినప్పుడు అబ్బో నేను పెళ్లి చేసుకోవాలి, అరే నాకెందుకు ఫిట్టింగ్ పెడతారండి మీరు? కాదండి, సందీప్ లాంటి వాళ్ళ ఆదర్శ దంపతులను చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అయ్యో వాళ్ళు ఆల్వేస్ ఇన్స్పిరేషనల్ అండి. దట్ ఇస్ వాట్. సో అందరికి ఏం చెప్తానంటే జరిగే ఇన్సిడెంట్లను చూస్తూ కాదు, ఇలాంటి ఆదర్శ దంపతులను చూస్తూ అలా ఎలా ఉండాలో అని నేర్చుకొని అలా పెళ్లి చేసుకోండి, అలా చేసుకోండి అని చెప్తాను. హీరోయిన్ గారు ఇట్స్ స్ట్రాంగ్ బోల్డ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఇదివరకు మనం చేసుకుంటే అనుష్క శెట్టి చేశారు, సో జ్యోతి చేశారు, చాలా జ్యోతిలక్ష్మి మూవీలో చేశారు. సో అంటే ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలంటే కొంచెం సంథింగ్ రీసెర్చ్ చేయాలి. సో వాళ్ళ బాడీ లాంగ్ కావచ్చు అట్లా. అంటే మీ మూవీలో మీ అబ్యూజింగ్ ఉమెన్ ఉంది, సో ఎటువంటి రీసెర్చ్ చేశారు ఈ క్యారెక్టర్ కోసం మీరు? డెఫినెట్లీ కొన్ని రెఫరెన్సెస్ చూస్తాను. అంటే మామూలుగా ఐ కీప్ వాచింగ్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ అండ్ ఆల్ కదా, సో ఆబ్వియస్లీ చూశాను. అండ్ యోగి గారు కూడా కొన్ని చెప్పారు రెఫరెన్సెస్, అండ్ కొన్ని చెప్పారు కూడా, ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ అంటే ఆ కాల్ గర్ల్ వాట్ షీ ఫీల్స్, అంటే ఆమె చాలా బోల్డ్ ఉంటుంది, ఆమెకి ఏమీ ఫీలింగ్స్ ఉండదు, షీఈ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ మనీ. సో అలాంటివి. సో హీ హాజ్ టోల్డ్ మీ ఇన్ డీటెయిల్స్ అనమాట. సో సీన్లో చూస్తే ఒక సీన్లో మీరు మనీని సంథింగ్ నోట్లో పెట్టుకుంటున్నారు, ఏంటది అంటే మనీ గురించి? దేనికి? యాక్చువల్లీ మనీ గురించి ఎందుకంటే లైక్ ఎండ్ ఆఫ్ ది డే నా దగ్గర ఆ సిచ్యువేషన్లో ఏం లేదు మనీ తప్ప. సో ఐఎమ్ ఈటింగ్ మనీ టు ఫిల్ మై స్టమక్. ఓకే డైరెక్టర్ గారు. సో జనరల్గా నేను అదే చెప్తానండి. చాలామంది టీవీలో ఎక్కడో ఏదో జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దీని గురించి టీవీలో వేయలేదు, అది వేస్తే ఏమొస్తుందండి? ఒక సైకలాజికల్గా ఒకటి ఉంటుందండి, ఇన్స్పిరేషనల్ క్రైమ్ అని ఉంటుంది. అది టీవీలో చూసి ఓహో అంటే నాలానే 10 మంది కనిపిస్తుంది అనమాట, నేను ఒక్కడనే ఆడ్ మ్యాన్ అవుట్ కాదనమాట అని అనిపించి వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళ ఫీలింగ్స్కి జస్టిఫికేషన్ దొరుకుతుంది. సో ఇన్స్పిరేషనల్ క్రైమ్ అంటారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఏది హస్బెండ్స్ని మర్డర్ చేయడం, ఓహో అందరూ చేస్తున్నారు, ఇది ఏం తప్పు, అందరికి ఇలానే అనిపిస్తుంది అనమాట, అందరూ ఇలానే హెరాస్ అవుతున్నారు, సో కిల్లింగ్ కెన్ బి జస్టిఫైడ్ అని ఇన్స్పిరేషనల్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది చూపించడం వల్ల నేను ఆ రేప్ని హైలైట్ చేయట్లేదండి. ప్రొటెక్టివ్గా ఎలా ఉండాలి, అమ్మాయిలు ఏం కాదులే అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మేబీ పార్టీస్ కావచ్చు, ప్రైవేట్ లొకేషన్స్కి కావచ్చు, ఈ థాట్ అంటే అర్ధరాత్రులు తిరిగితేనే స్వాతంత్రం వచ్చినట్టు ఈ థాట్ నుంచి కొంచెం బయటకు వచ్చి ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్లో ఉండటం కరెక్ట్. అంటే మన పెద్దవాళ్ళు కానీ శ్రేయోభిలాషులు కానీ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు, అది పొసెసివ్నెస్ కాదు, అది ప్రొటెక్ట్ చేయడం అనేది అర్థం చేసుకోవాలన్నది మనం చూపించాం. నాట్ క్రైమ్ని హైలైట్ చేయలేదు. ప్రొటెక్టివ్గా లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది అనేది హైలైట్ చేసాం. ఓకే ఆట సందీప్ గారు. సో దీంట్లో రిజెక్ట్ చేశారా? అబ్యూజివ్ అని కాదు. ఫస్ట్ ఏంటంటే కంటెంట్ లేకంటే నార్మల్గా ఒక
తను చెప్పిన లైన్ ప్రకారంగా నాకు అనిపించింది. యాక్చువల్లీ ఇది వేరేది ఉండే మా ఇద్దరికి, వేరే ఒక టాపిక్ ఉండే మా ఇద్దరి మధ్యలో, అది ఇప్పుడు చెప్పలేను నేను. సో అది చేయాలనుకున్నాం ఫస్ట్. నాకు దాని మీద ఉన్నది కంప్లీట్గా, అది దాని మీద మేము చాలా హోంవర్క్ చేసాము, చాలా మాట్లాడుకున్నాము, అది చెయ్యాలి. అండ్ ఎస్పెషల్లీ దీని దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నాకు కొన్ని పాయింట్స్లో ఐ కాంట్ ఆ స్టెప్ ఇన్ అవ్వలేను, దానికి అది దాటి వెళ్ళలేను. సో అందుకని చెప్పేసి అక్కడ ఆగిపోయాను నేను, అంతే. అంతకు మించి టూ మచ్ ఆఫ్ అబ్యూజివ్ అని కాదు. ఇప్పుడు వాళ్ళు సినిమా ఎలా చేశారు, నేను కూడా ఇంకా సినిమా చూడలే, కానీ ట్రైలర్ చూసా. ట్రైలర్ నాకు కట్ చేసిన తర్వాత పంపించాడు, చాలా బాగుంది యోగి అని చెప్పా. కంటెంట్ వైజ్గా చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పాను. ఇంకా అంతే తప్ప వేరే ఇంకా అందులో ఏదో వేరే ఏదేదో ఉందని అట్లా అయితే కాదు. ఓకే, బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉంది, బ్రైన్ రిలీజ్ అవుతుంది కదా? లేదు, ఆల్రెడీ వెళ్ళొచ్చాను కదా బై. అంటే ఆ మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అంటే యాజ్ ఆఫ్ నౌ అయితే లేదు, బట్ చెప్పలేను. బట్ ఒకటి ఏంటంటే ఐ లవ్ బిగ్ బాస్. అక్కడికి వెళ్ళి చాలా నేర్చుకున్నా, ఎలా ఉండాలో, ఎలా తినాలో. అదే మనం ఎక్కడైనా కూడా ఒక సినిమా చూసినా కూడా ఏదో ఒకటి నేర్చుకుంటాం కాబట్టి, సో అక్కడికి వెళ్ళి అయితే మాత్రం బిగ్ బాస్కి వెళ్ళి 100% చాలా చాలా వాల్యూస్ నేర్చుకున్నాను నేను.